హౌరా మెయిల్ ఫ్రీ. ఇచ్చాపురం. 135. రోహిత్ హాయ్ చెప్పే. అభి హాయ్ చెప్పురా. మా ఫ్రెండ్ ఆర్స ఫోన్ చేసాడు, అరే బావ వస్తాను ఊర బావ వస్తుంది అన్నాడు. తర్వాత ఫోన్ ఇచ్చారు, వెళ్తాను కాలేజ్. లేదు వెళ్ళదు, నేను వెళ్తాను. ఏ రాబట్టే ఎవరారు ఇద్దు మా ఇంట్లో మా అమ్మ వద్దాం కాలేజ్ పెట్టి వెళ్తాను అంతే. ఆడు వస్తే అది సాగుతాను, రాకపోవడం పెద్ద ప్రశాంత్ కోసం మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు. ఇది ఇప్పుడు వీడియోలో పెడతా. అడు జనరల్లో ఫస్ట్ టైం అండి వీళ్ళిద్దరు. 4 nights హాయ్ గాయ్స్, దిగేసాం. దిగుతున్న వీరుడు రోహిత్, అభి. అతనికి వచ్చేసాం గాయస్ ఇచ్చాపురం. మనతో వచ్చిన రోహిత్, రోహిత్ ఇక్కడ. అభి లవర్ బాయ్. రేపు ఎక్స్ బర్త్డే. తీయలేదు, సేవ్ వాటర్ గాయస్. ఇలాంటిది దేశానికి ఇలాంటి వాళ్ళు ఉండాలి గాయస్. రోహిత్ అసలు క్లాస్లోనే ఎవరితో మాట్లాడు నాలానే. అభి లవర్ బాయ్. అమ్మాయిలు వీడికి ప్రేమిస్తారు కానీ నేను ప్రేమించడు. మనం సింగిల్, మనకి ఏ అమ్మాయి కొన్ని నిజాలు చెప్తే తట్టుకోలేరు గాయస్ ఎవరు. మన ఫేస్ చూసారా? మన ఫేస్ ఒక్క అమ్మాయి కాదు కదా, ఒక్క అమ్మాయి కూడా చూడదు అసలు. దేకదు ఎవరు. వచ్చింది లోకో పైలట్. టికెట్ తీసామైనా జడాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ది రాబోయ్. యాక్చువల్లీ నేనే హైట్ వీళ్ళిద్దరు కన్నా. బట్టలు ఇది ఫిల్టర్ కుల్లి గాయస్. నేను వీళ్ళిద్దరికి నైట్ ఉన్నాను. ఇట్స్ ఓకే అన్న, అలా జరుగుతూ ఉంటాయి. లుక్ వేసుకున్నాం. ప్రశాంతంగా బ్రతికేస్తాడు, అలా ఉన్న పర్లేదు. నచ్చినట్టు తింటాడు, నచ్చినట్టు తిరుగుతాడు. ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏ టెన్షన్స్ ఉండవు కదా అభి. మీకు వీడి ఎక్స్ బర్త్డే అని చెప్పాను కదా, వీడి ఎక్స్ నేమ్ చెప్తాను. చెప్పనా అభి? యాక్చువల్లీ వీడి ఎక్స్ నేమ్ సర్ప్రైజ్ అవుతున్నారు అందరూ. పర్పస్ ఏంటంటే దేనికి రావచ్చాం? పీర్లు కొండ వీడు టాపర్ కాబట్టి ఇలానే కరెక్షన్ చేస్తుంటాడు. యాక్చువల్లీ ఆ జోక్ చెప్పాడని నాకు తెలుసు, ఆడికి తెలుసు. కానీ బీర్లు కొండ అన్నాక నవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత
ఇల్లాజిక్గా ఉంటే కానీ ఇంత ఎక్కువ లెవెల్ తక్కువ ఉంటారు మీకు. జాబ్ వెళ్ళిన అసలు నేను ఆపేదేలే. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి అభి. ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మందంటే బాగుండదు, అది వేరే విషయం. చూడు దుమ్ము అలా అవుతుంది. వీడియో ఎడిట్ చేస్తాను లాబే, నీకు ఇష్టం వచ్చిన బూతులు వాడుకో సరేనా. రైట్. లేడీ కొరియన్ లాంగ్వేజ్ కొత్త బితకస అని మాట్లాడేసుకుంటాను. చెట్టు లెక్క ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గాయ్స్. మసీద్ అవి కిందకి వచ్చేసాంరా. ఏదైనా సార్ వచ్చారంటే మనం ఏంటి చెప్తాం అనుకున్నా. మీరు ఎందుకు వచ్చేసారా అంట. నువ్వు దారి తప్పి వచ్చాను నేను ఎలాగనంటారా. మీరెందుకు వచ్చేస్తారంట చూడ్డానికి. నేనే ఎందుకు వచ్చాను. నేనైతే రెస్పెక్ట్ ఇస్తాను సార్కి. హాయ్ సార్ బాగుండదు, తిన్నారా, కాఫీ తిన్నారా, అదే సారీ కాఫీ తాగారా అని అడుగుతాను. చూసుకోవాలి, చిన్నపిల్లలు పడిపోతున్నారు. 10కి రండి. సర్లేరా, ఇదేం పెద్ద ప్యాలెస్ ఏం కాదు. నీకోసం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాడు రోహిత్ బాబు. అతను మాట్లాడండి రా, ఎంతసేపు అనేది సైలెంట్గా ఉంటారు. కొంటే కదా అక్కడ అన్నీ చూపెట్టా. ఇప్పుడు ఉన్నంత మనీ మొత్తము డొనేషన్ చేస్తూ వీడియో తీయద్దాం. చిన్నప్పుడు ఒక బొమ్మ కొనంటారా అంటే 1 సార్లు ఆలోచించాను. ఇప్పుడు డబ్బులు ఉన్నా కొనాలి. టాటూ గైస్ అయితే నేను టాటూ వేసుకుందాం అనుకున్నాను కానీ గవర్నమెంట్ జాబ్ నాకు రాదు. లేకపోయింది సారీ నేమ్ సెన్స్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తాడు. అంటే ఇందాక ఈడేదో పెద్ద అమ్మాయిలతో మాట్లాడడానికి ఉన్నా. నేనంటే మాట్లాడినా, అది వేరే విషయం. నీకైతే రిలేషన్షిప్ వాడికి వెళ్ళడం అసలు రిలేషన్షిప్ మీనింగ్ కూడా నాకు తెలియదు. ఏవో కొత్త వీళ్ళందరూ జెంజీ కిడ్స్, మనకి అలా జెంజీ వర్డ్స్ తెలియదు. రారా కెమెరా వెనకలు ఎందుకుంటున్నావురా, ఇంత షై ఎందుకు అది. మీకు కనిపిస్తున్నారా ఇప్పుడు వెళ్ళాల్సింది అక్కడికి. మా బెస్టీ ఫోటో ఎక్కడెందుకు ఉందో నాకైతే అర్థం అవట్లేదు. ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ ఈజ్ హియర్. ఇంకో స్కూల్ అందరికి తెచ్చుకున్నారు గాయస్. ఇలాగే పిక్నిక్ అని 500 దొబ్బేస్తారు ఈజీగా, ఏముండదు. ఎలా వెళ్ళాలరా బాబు. మీరు అసలు వస్తారు రారా చెప్పండి. ఇంత చాలా తక్కువ గాయస్, నేను ఇంకా చాలా ఎక్కువ అనుకున్నా. చూపిస్తాను చూడ, ఇదిగో ఇక్కడ ఉందా, ఇలా వెళ్ళి అలా వెళ్ళాలంత. చెప్పులు తీసామంటే చెప్పులు వేసుకు వెళ్ళిపోతారు. చెప్పులు తీయడం ఏంట్రా. ఫుల్ ట్యాన్ అయిపోతుంది ఫేస్. మసీద్ పైన ఉండొచ్చు. నేను ఫస్ట్ టైమ్, మేము అందరూ ఫస్ట్ టైమే. చెప్పులు తీసి వెళ్ళడం ఏంట్రా పైకి. అవునా? అవునా చాలా
చెప్పులు లేని వాళ్ళు పూజకి, మిగతా వాళ్ళగా నార్మల్ తిరగడం వల్ల చెప్పులు వేస్తాను. ఏమో ఎలా వస్తాయంటే వెళ్తున్నామా లేదా. దట్స్ వాట్ ద పాయింట్ ఈస్. ఉంటుంది ఎందుకు ఉండదు, సరదాగా ఉంటుంది. మరి యాక్చువల్ దీని బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసా? దీని కథ తెలియాలంటే నీకు ముందు దేవరా కథ తెలియాల్సింది. అక్కడి నుంచి ఎక్కుని వచ్చామన్నమాట. రెస్ట్ అలిసిపోయారు అప్పుడే వీళ్ళిద్దరు. నేను ఫుల్ ఎనర్జీ. చెప్పులు లేకుండా నడుస్తున్న గణేష్, ఒక దారిలో చెప్పులు తెగిపోయాయి. అదే ఇవి వీళ్ళిద్దరు. అందరూ నాకు స్పిరిచువాలిటీ డివోషనల్ ఎక్కువ కాబట్టి మనం జగడం 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 డమ్ డమ్ సింబో. ఇప్పుడు నడుచుకుని వచ్చేస్తావాలరా, మనం పరిగెట్టాలి, నడుచుకుని రావాలి. సారీ, మేము పరిగెట్టాలి, వాడు నడుచుకుని వస్తే చాలు. అభి అబ్బా ఏదో అనుకున్నాను కానీ తీరిపోతుంది నాకైతే. నేను తప్పు చేశాను ఫస్టే, షార్టేజ్కి రావాల్సింది. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ విచ్ వ్యూ? టాప్ వ్యూ ఆఫ్ ఇచ్చాపురం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పండి కదా, స్క్రిప్ట్ చెప్పాలరా లైక్ ఎవడో చెప్పండి మళ్ళీ 3, 2, 1. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు బాయ్. బెల్ ఐకాన్ చెప్పరా జిమ్మి? గంట కొట్టండి, ఐ మీన్ బెల్ ఐకాన్. ఇంత బెల్ కొట్టండి వీడు ఇంకేమో ఆలోచిస్తున్నాడు. ఏదో అనుకున్నాం కానీ 10కి 2. మంచిదే, సాయిబాబు వచ్చింది మంచిదే, లక్ష్మీ మంత్రాలు ఏందమ్మా మీ ఆయన కూడా మంచిదే, చూసుకొని రమ్మంటే కాల్చుకొని వస్తారు. అట్లా ఫుల్ పవర్ఫుల్. ఒక చిలక తెస్తుంటారు, 100 రూపాయలు అడుగుతాడు ఆడు. మొగుడు బాగున్నాడు, అక్క బాగుంటుంది, అందరు బాగుంటారు అంటారు. లైఫ్ ఏమో ఏముండదు. మనము ఒక చిలక తెచ్చేయాలి ఎప్పుడైనా ఒకసారి. చిలక ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎక్కడికి? వాకింగ్ విత్ బేర్ ఫుట్. దీస్ గాయ్స్ ఆర్ వేరింగ్ స్లిప్పర్స్. డబ్బులు లేవు, మీకు క్యూఆర్ స్కానర్ పెడతాను ఇక్కడ, మనీ వేయండి ఎవరైనా ఉంటే. ఒక ఎమోషనల్ బీజం ఇక్కడ పెట్టాలి. ట్రాఫిక్ జామ్. వెళ్ళేసరికి తిందామేటి? ఏం తిందాం? అదే అడుగుతాను. రోహిత్ ఏం తిందాం బే? ఏం తిందాం? చికెన్ నూడిల్స్. పానీపూరికి డబ్బులు లేవంట, చికెన్ నూడిల్స్ అంటాను. ఇట్లాంటి వాడికి ఏం చేయాలి? స్లిప్పర్స్ కొనుక్కోలేక కూర్చోబడిపోయారు. నన్ను అడుగుతో మనం మ్యాథ్స్లో వీక్, అసలే ఫెయిల్ అయ్యాం. లాంగ్వేజ్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను? రేపు అప్లోడ్ చేసాను. పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతాయి, రిజల్ట్స్ వస్తుంటాయి. వీళ్ళిద్దరు పాస్ అయ్యి హ్యాపీగా ఉంటారు. నేను 2 సప్లీలు రాసి ఇంకా హ్యాపీగా ఉంటాను పాస్ అయ్యి. అప్పుడు ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు కానీ చేస్తే చెక్కేస్తారు నన్ను ఇంట్లో. ఇప్పుడు అప్లోడ్ ఇంట్లో చెక్కేస్తారు. వీడు బంక్ కొట్టాడు, వీడు బంక్ కొట్టాడు, నేను బంక్ కొట్టాడు. బంక వీడు ఎంత అబద్ధాలు చెప్తున్నాడు వీడియోలో. నేను పర్మిషన్ తీసుకొని వచ్చాను. బే రోహిత్, మీ ఇంట్లో చెప్పవు బే? చెప్పాను. చెప్పవా? వీళ్ళిద్దరు చెప్పినట్టు ఉన్నారు, మనం చెప్పకుండా వచ్చాం. నువ్వు బంక్ కొట్టావు. ఈ వీడియో కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఒకవేళ సార్ చూస్తే లైక్ కొడతారు, షేర్ చేస్తారు, తర్వాత మనల్ని కొడతారు, తర్వాత షేర్ చేస్తారు, లైక్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. బెల్ ఐకాన్
బెల్ల మెత్త గట్టి కొడతాను సార్. మనం చెప్తాను పర్మిషన్. మన బెల్ల గట్టి కూడా వీడియో సెన్సర్ వాళ్ళు ఒప్పుకుంటారేమో నాకు తెలియదు. కట్ చేసింది వీడియో. యూట్యూబ్ వాళ్ళు చూస్తుంటే ఐ మీన్ మన బెల్ల అంటే మనల్ని కూడా ఓకే అది మీనింగ్. గాయ్స్ 7 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వెంటనే 10 చేయండి. మీటప్ ప్లాన్ చేద్దాం 10 మెంబర్స్ ఒక రెస్టారెంట్లో. ఏమంటావు అభి? వాడే సబ్స్క్రైబ్ చేయలేడు అంటున్నాడు. బే నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు కదా? ఏం మాట్లాడుతున్నారు? వస్తే నాలా డీసెంట్గా ఉండడం నేర్చుకోండి రాబి. రోహిత్ డీసెంట్గా ఉండడం నేర్చుకో. ఇలాంటి ప్లేసెస్కి వస్తే నాలా. మనకి పెద్దలంటే గౌరవం, వీడికి లేదు, వాడికి అస్సలు లేదు. నాకు పెద్దగా ఉంది గౌరవం రెస్పెక్ట్, నాట్ దట్ పాయింట్ యువర్ ఆనర్. ఇంకెప్పుడు వెళ్దాం అనుకున్నారు? టైం చూపించాలి. 19 చూపించు. కనిపిస్తుందా మీకు అసలు? కచక్ కనిపిస్తే నేను చెప్తాను. 19 అయింది. 30 మినిట్స్ నుంచి ఇక్కడే ఉన్నాం, కానీ వెళ్ళినప్పటికి 2 అయిపోద్ది. రోహిత్ గారి మీద డౌట్ వచ్చింది. చెప్పే ఇక్కడ థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి? థియేటర్స్ వెళ్ళిపోవాలరా. ఎక్కడికి? ఇది ఎక్కడ ఉన్నామంటే అది అలా ఉంటుంది. ఎల్మాక్స్. వెల్కమ్ బ్యాక్ టు మై. ఇంకా వెళ్ళాల్సిన దూరం. రీచ్డ్ గాయస్, వచ్చేసినాం. అయిపోయింది గాయస్, ఇంకోటి ఉంది. ఆ కింద నుంచి అలా ఇక్కడికి వచ్చాం గాయస్. అవి నువ్వు ఎక్కడ అది కానీ నువ్వు గీవే తర్వాత గీస్తాను. అప్పుడు గీవే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. లెట్స్ గో. ప్రింట్ అయిందా? గణేష్ మాస్టర్ తీసుకుని వస్తే ఎంతసేపు పట్టుకుంటాం? అన్ని సెకండ్లో అన్ని ఇయర్స్ అన్నమాట. వ్లాగ్స్ కి హీరో ఎంటర్ అయ్యాడు. వదిలివే మెసేజ్ చేసాడు అక్కడ అంటే మెసేజ్ చేసి మరి రిప్లై గాయస్. వీడు మా క్లాస్ లో 100% అటెండెన్స్ ఉన్నవాడు వీడు. అక్కడ ఇది ఒక్కరోజు బంక్ కొట్టాడు. చైతు టాపర్ కూడా. వ్లాగ్ లో హీరో యూట్యూబ్ పెడుతున్నా. 100% అటెండెన్స్ ఉన్న స్టూడెంట్ వీడు, మా క్లాస్ టాపర్ చైతన్య. 100% అటెండెన్స్, 0 ఆప్షన్. దిగిపోతున్నాం గాయస్. ఇక మా వాళ్ళకి చాలా బాధగా ఉంది, దిగిపోతున్నాం బ్రో. అభిభయ్య అయితే పూర్తి నడలేక స్కేటింగ్ చేస్తున్నాడు. జైంట్ వీల్ ఎక్కుదాం వద్దా? వద్దు అభి ఎక్కుదామా వద్దా? జైంట్ వీల్ ఈవినింగ్ జైంట్ స్టార్ట్ అవుతుంది 4 అవుతుంది కానీ ఎక్కుదామా వద్దా? ఎగ్జామ్ అయితే జైంట్ వీల్ ఆ టైం వరకు ఏంటి ఉంటా పదరా. వెల్కమ్ టు మై ఛానల్. అంత బడ్జెట్ అభి బాహుబలి
కాలు విరిగిపోయి నడుస్తున్న గణేష్. చెప్పులు ఉన్నాయి 10,000. చిన్నప్పుడు ఫేవరెట్ స్నాక్. అభి తీసుకుంటావా మీ శృతి కోసం, మీ ఎక్స్ బాగానే వీడియోలో బాగానే కవర్ చేసి. సైజ్ తెలియదు కదా, ఎందుకు అవి శృతి సైజ్ తెలీదా? అదే సారీ, ఎక్స్ సైజ్ తెలీదా? రేపు బర్త్డే. తన ఎక్స్ గిఫ్ట్ కోసం ఇచ్చాపురం మొత్తం తిరుగుతున్న ప్రేమికుడు అభి. బ్రేకింగ్ న్యూస్ త్వరలో చూసుకుందాం. చిన్న క్యూట్ పిల్ల. అభి స్పెట్స్ ఏ బాగున్నాయి? సర్కిల్ కనబడింది, అవి బాగున్నాయి అంటాం. అది ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కోరిన జాయింట్ వీల్ తిప్పారు కానీ దిగిపోతున్నాం గాయస్, వెళ్ళిపోతున్నాం. దోలు తీరిపోయింది. గణేష్ శాస్త్రి ఫోటో ఎంత నాకు? నీవా? సరే తీస్తా. ఎక్కడ పడితే అక్కడ. ఫొటోస్ తీసుకోవాలంటే పైన తీసుకోవాలి. మంచి వస్తాయి మనకు సింగిల్ ఫోటో, సింగిల్ ఫోటోస్ రాయి మీద మంచి వస్తాయి కదా. అక్కడ తీయమంటున్నాడు ఫోటో. మీద వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి ఈ బుజ్జి బాబు సన్న 2 బ్రెయిన్ సెల్స్. దిగిపోయాం గాయస్. అది సంగతి. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం. రోహిత్ अभी शुगर केन जूस, अभी शुगर केन जूस, शुगर केन जूस ఐస్ క్రీమ్ తర్వాత
గణేష్ ద స్పాన్సర్. ఆ ఫోటో ఎలా ఉంది? బాగుంది. సూపర్ గాయస్. చల్లగా ఉంది. గణేష్ ద స్పాన్సర్. నూరేళ్ళ బాగా గణేష్. ఫ్రేమ్ అంతా నువ్వే ఉన్నావు అవి. బ్రేక్ డాన్స్ ఎక్కుదాం అనుకున్నాం కానీ ప్రైస్ చెప్పేసరికి షాక్ అయ్యా. పట్టేసింది 100 రూపీస్ అంట. అదే 100 రూపీస్ అంటే ఎందుకు వస్తుంది చెప్పండి. రండి అలా వెళ్దాం. 100 ఏదో అంటారు. అలా చేసి ఇలా చేయాలి గాయస్. అంత అయ్యాక అలా వచ్చి దీంట్లో డిప్ చేసి దీంట్లో ఆయిల్ కర్రీ అలా చేతికి ఇస్తారు. అది జరిగి 2 మూవ్ అయిపోవాలి. అది బుర్రపోతుంది 100. అభి ప్లీజ్ అవే కాఫీ తిన్నాం కానీ కాఫీ బాగుంటుందంట ఇక్కడ పక్కకే
వచ్చేసినాం బయటికి సక్సెస్ఫుల్గా. అది అంటున్నాడు. ఇప్పుడే ఒకడు కళ్ళద్దలు దొబ్బేశాడు ఒక ఆంటీ దగ్గర. ఆంటీ చేతకు బాధింది. దెబ్బ దెబ్బలే. అలాంటి ఏమేమి చేయాలంటే ఎలా చేయాలి? ప్యాంటుకి తెలియకుండా ఏం లాగాలి? కళ్ళద్దాలు. ప్యాంట్ తెలియకుండా ఏదో లాగాలి కదా. డీజే టిల్లు చూడలేదా? డీజే టిల్లు వీడియో అంతా లో అయికి చెప్పే. నా లైఫ్ అంతా బర్బాద్ అయిపోయింది. క్లారిటీ తప్పించుకోరా. ఇలాగంటే అది చెప్పాలి. వీడేమి అసలు సినిమాలు చూస్తున్నాడో లేదో తెలియదు. ఎందుకు ఉంటారండి సినిమాలు చూడరు, వచ్చేస్తారు. పరుగుతో అంతమంది ఉంటాడు. ఆడు పరిగెట్టేస్తున్నాడు. వెనకాలకి మెల్లిగా వెళ్తున్నాడు కానీ ఆయన కొట్టి అలా చేయడం తప్పుగా. దొంగతనం చేయకూడదు. 100 రూపాయలు అయిపోయింది. వీడు కూడా ఉన్నాడు, దొంగతనం చేశాడు. అమ్మాయిల మనసుని దోచేస్తాడు. వీడు కూడా అమ్మాయిల మనసుని దోచేస్తాడు. దొంగతనం చేయడం ఇల్లీగల్ అని తెలీదా? అలా మనసులను దోచేయకూడదు. ఇంత బేసిక్ మనమంటే మన లైఫ్ మనకి ఏర్పడరు, దోచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎస్ కమాన్ గా. ఈ రీల్ ఏప్రిల్ ఫూల్స్ డే రోజు అప్లోడ్ చేయి. ఏప్రిల్ ఫూల్ అంటే వింటారా? అంటే నువ్వు Guys, మాతో చూస్తున్నారా? పాటు నీ 7 సబ్స్క్రైబర్స్ కూడా ఫూల్ చేస్తున్నావు కదా ఇప్పుడు. నా ఫేస్కి వాల్యూ లేదు. అమ్మాయి కూడా దేగదు. అమ్మాయి అసలు మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు అమ్మాయిలతోనే మాట్లాడు. నా క్లాస్లో అమ్మాయిల పేరు కూడా తెలియదు గాయస్. ఒక్క అమ్మాయి పేరు కూడా తెలియదు. అవి ఒక్క అమ్మాయి పేరు తెలియదు క్లాస్లో. ఓన్లీ మీల్. బే రోజు నాకు ఒక్క అమ్మాయి పేరు ఏం తెలుసా క్లాస్లో? 100 మంది మినిమం 1000 మంది. ఒక్క అమ్మాయి పేరు తెలియదు గాయస్. అసలు మా క్లాస్లో గర్ల్స్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు. బాయ్స్ అందరు బాయ్స్తో చిల్ అవుతాను కానీ మా వాళ్ళు అందరు లవర్స్ మెయింటైన్ చేస్తారు కానీ నాకు ఎందుకో నచ్చదు అలా. ఎందుకంటే లవర్ ఉంటే మనకు పడదు, అది సెకండరీ. కానీ ఇది రియలైజేషన్. లవర్ ఉంటే టైం ఉండదు గాయస్. మనకి టైం ఉండదు. సెల్ఫ్ ప్రొడక్టివ్గా ఉండొచ్చు. ఏమంటావు? ఇడికి లవర్ ఉంది కానీ ఇప్పుడు ఎక్స్చేంజ్. ఇడికి లవర్ ఉంది కానీ ఇప్పుడు ఎక్స్చేంజ్. చూసారు ఏమైంది? లవ్ చేస్తే XYZ అవుతారు కానీ నీ వైఫ్ మాత్రం కాలేదు. అది అరేంజ్ మ్యారేజా? నేను ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. వచ్చిందే పెద్ద. మీ మమ్మీ చూస్తుందా? మీకు కాదు, బ్లాగ్లో పడ్డావులే. హాయ్ గాయ్స్. ఏ చింటూ ఏది బ్యాక్గ్రౌండ్? చాలా ఉంటుంది. బస్ స్టాప్కి వచ్చాం గాయస్, కానీ బస్సెస్ లేవు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ ఇన్ ట్రైన్. క్లాస్కి వెళ్తారా మీరు? కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి కదా. ఒక పాట పాడండి. రోజు ఒక పాట పాడిపోయి. ఇది ఏం పాట? ఏం పాట? గుర్తులే. ఎప్పుడేటో అన్నావు. ఊ అంటావా మామ? ఊ అంటావా? ఏదో నాకు పాట చెప్పు, నేను పాడతా. చెప్పు పాట. పాడమంటే పాడేది పాట కాదు. పాడు. నా వాయిస్ బాగుంటుంది పాడుతుంది. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. రీసెంట్గా రాంబాయిలో ఒక సాంగ్ వచ్చింది. కోట ఏమి ఏదో సంథింగ్ ఉంది. కోటలు ఏమి కట్టేది కానీ ఏదో సంథింగ్ లైన్స్ సూపర్ ఉంటాయి.
రాజులాగా చూసుకుంటా అంటే వెళ్ళిపోదాం పోదాం మరి. వెళ్దాం వెళ్దాం. తిరిగి బ్యాక్ టికెట్ తీయటన్నాడు రైడ్ తీసినాం కదా టికెట్ తీద్దామా? అఫ్కోర్స్ తీసేయాలి. వచ్చుకొని అడుగు తెచ్చా అలాగే పాజిబే మళ్ళీ అక్కడికి వచ్చింది మళ్ళీ మా ఊరు రావాలి మళ్ళీ బాధ. యా బర్గర్ ఉంది కానీ సమోసా వాట్ యు థింక్? అడగండి రా